వయస్సు ఎంత పెరిగినా, ఎంత ఎదిగినా తల్లి ఒడికి మించిన సేద తీర్చే స్థలం ఈ లోకంలో మరొకటుండదు. ఎన్ని రోజులు వెతికాయో, ఎన్ని దారులు తిరిగాయో ఆ కళ్ళు. కన్న తల్లి కంటికి కనిపించకుండా పోతే, ఆ కొడుకు గుండె పడ్డ తపన, అనుభవించిన వేదన మాటల్లో చెప్పలేనిది. తన చేతిలో ఉన్న కాగితం మీద అమ్మ ముఖాన్ని చూసుకుంటూ ఎక్కడుందో ఏంటో అని అల్లాడిపోతూ నడుచుకుంటూ వచ్చాడు. అంతలోనే ఒక అద్భుతం జరిగింది. దేవుడు కరుణించినట్లుగా ఆశ్రమం ఆవరణం నుంచి నడుచుకుంటూ వస్తున్న తన తల్లి కనిపించింది. అంతే, ఆ కొడుకు కాళ్ళు నేల కానలేదు. ఆనందంతో ఒళ్ళు మరిచిపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కన్నతల్లి కాళ్లపై పడిపోయాడు. ఒక చిన్న పిల్లాడిలా అమ్మ కాళ్లను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అమ్మా, నువ్వు దొరికావా అంటూ ఆమె ఒడిలోనే తన వేదనంతా కడిగేసుకున్నాడు. ఆ తల్లి కూడా తన బిడ్డను చూసి తల్లడిల్లిపోయింది. కొడుకు తలను నిమురుతూ ఆత్మీయంగా కౌగలించుకుంది. వాళ్ళిద్దరి ఆనంద బాష్పాలు చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. కాలం ఎంత వేగంగా పరిగెత్తినా ప్రేమానుబంధాల ముందు ఏదీ నిలవదని ఈ సన్నివేశం నిరూపించింది. చుట్టూ ఉన్నవారు, ఆశ్రమ నిర్వాహకులు కూడా ఆ మాతృమూర్తిని, కొడుకుని చూసి మురిసిపోయారు. ఒకరినొకరు కౌగలించుకొని ఆ సంతోషాన్ని పంచుకున్నారు. చివరికి పోగొట్టుకున్న తన సర్వస్వాన్ని తిరిగి పొందిన ఆనందంతో ఆ కొడుకు తల్లిని కారులో కూర్చోబెట్టుకొని ఇంటికి ప్రయాణమయ్యాడు. ఆ వృద్ధురాలు నవ్వుతూ అందరికీ వీడ్కోలు చెబుతుంటే, అమ్మ ప్రేమే లోకంలో అత్యంత గొప్పది అని మరోసారి రుజువైంది. ఈ లోకంలో తల్లి కంటే మిన్నైనది ఏదీ లేదు. మనల్ని జన్మనిచ్చి పెంచిన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడమే మనం వారికిచ్చే నిజమైన గౌరవం.